B9 న్యూస్ కి స్వాగతం. గత వారం రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లాపూర్ పట్టణంలోని ఎస్టీ హాస్టల్లో వరద నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వరద నీరు వలన విష సర్పాలు, కీటకాలు హాస్టళ్లలోకి చొరబడుతున్నాయని, ఈ మురుగునీరు ద్వారా అనేక అంటురోగాలు విద్యార్థులకు వ్యాపించే ప్రమాదం ఉందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, కొల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది స్వార్థపరుల వ్యాపార దాహంతో కాల్వలు, నాలాలను ఆక్రమించడం ద్వారా ప్రతి సంవత్సరం వరద నీరు హాస్టళ్లలోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ నీరు 2-3 రోజుల పాటు అక్కడ నిల్వ ఉండటం ద్వారా విద్యార్థులు బాత్రూంలో కూడా వెళ్లలేని పరిస్థితి అని, అక్కడున్న విద్యార్థులందరినీ వేరే హాస్టల్ కి తరలించే దుస్థితికి దారి తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వరదలు వచ్చినప్పుడు అరకొర చర్యలు చేపట్టి ఆ తర్వాత మర్చిపోవడం ద్వారా ఈ సమస్య పెరుగుతుందని, అందుకే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా తగు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా కొల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కాబట్టి యూసుఫ్ టౌన్ కార్యదర్శి, కాబట్టి జంగం శివుడు గారు మండల కార్యవర్గ సభ్యులు, మరో యువజన నాయకుడు, పార్టీ నాయకుడు కాబట్టి మొహమ్మద్ రాజమైనుద్దీన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో గత 3 రోజుల నుంచి వరద నీరంతా కూడా ఈ ఎస్టీ హాస్టల్ అంతా కూడా వ్యాపింపజేసి ఇదంతా కూడా మొత్తం నిండిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజన ఎస్టీ విద్యార్థులు ఉన్నారో తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఎంత అభివృద్ధి సాధించినటువంటి మన తెలంగాణలో ఈ మొత్తం అంతా కూడా ఈ ఒక్క వరద నీరు వస్తేనే దాదాపుగా 3 రోజులు 4 రోజుల పాటు హాస్టల్ మొత్తాన్ని ఆక్రమించి వాళ్ళ బాత్రూమ్లు, ఇతర సామాగ్రి మొత్తం వాళ్ళు ఉండడానికి తేళ్ళు, పాములు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తీవ్రంగా విద్యార్థులు ఇబ్బంది పెడితే, ఇక్కడ నుంచి పిల్లల్ని ఎస్సీ హాస్టల్కు షిఫ్ట్ చేసే దౌర్భాగ్య పరిస్థితి మనకు నెలకొవడం జరిగింది. దీనిపైన ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం సూచించాలనేది సిపిఐగా మా డిమాండ్. అలాగే యువజన విద్యార్థి సంఘాలుగా కూడా అసలు ప్రతిసారి వరద వస్తే ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి గల కారణం ఏంటి? ఈ హాస్టల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారా, లేకుంటే ఆ కాలువ పక్కల వేయబడిన ప్రహరీ కూడా పైకి లేపుతారా, లేకపోతే ఇక్కడ వెలిసినటువంటి కొన్ని వెంచర్ల కారణంతో ఈరోజు ఈ ఒత్తిడి అంతా కూడా వచ్చి ఈ వాటర్ అంతా కూడా ఈ మొత్తం వ్యాపింపజేయడం జరిగింది. కాబట్టి ఆ వైపుగా ఏమన్నా ప్రయత్నం చేస్తారా అనేది ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి అసలే గిరిజన విద్యార్థులు, వీరు సమాజానికి ఈ నాగరికతకు దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడే వచ్చి చదువుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి, వాళ్ళని ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇప్పుడైతే నీరు తగ్గింది. గత 2-3 రోజుల నుంచి చాలామంది వచ్చారు, ఆఫీసర్లు పోయారు, వీళ్ళని షిఫ్ట్ చేశారు. సరే, అదృష్టవశాత్తు ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఈ తేళ్ళు, పాములు, అసలే ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టలు ఆ నీటికి ఎదురెక్కి ఇంకేదైనా ప్రాబ్లం జరగడమో, లేకుంటే ఆ నీరు మురుగు ద్వారా వచ్చేటువంటి దుర్గంధం ద్వారా వచ్చేటువంటి కలరా, లేకపోతే విష జ్వరాలు, ఈ రకమైనటువంటి ఈ సీజన్ వ్యాధులన్నీ కూడా విద్యార్థులకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా దీనిపైన తక్షణం స్పందించాలని వార్డెన్ గారు అందరు జోక్యం చేసుకొని ఖచ్చితమైనటువంటి ఈ హాస్టల్ని షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఇంకోసారి ఇక్కడ నీళ్లు రాకుండా దీన్ని నివారించాలి. అలాగే ఇక్కడ వసతులు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. చాలా చిన్నపిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరింత సెక్యూరిటీ పరమైనటువంటి, భద్రత పరమైనటువంటి ఆ చర్యలను చేపట్టాలని మేమైతే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ బాత్రూమ్లు, వాష్రూమ్లు అవన్నీ కూడా మరింత శుభ్రపరిచి వాళ్ళని కొంచెం నాణ్యమైనటువంటి జీవితం, విద్యను అందించే క్రమంగా
ప్రయత్నం చేయాలి. ఈ వరద బాధిత నుంచి కొల్లాపూర్లో ఉన్న ఈ ఎస్టీ హాస్టల్ని తక్షణమే దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసినాం. అలా చేయని పక్షంలో ఫర్దర్గా మా పార్టీ తరఫున దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మాకైతే మాకున్నటువంటి అభిప్రాయం మేరకు ప్రభుత్వం స్పందిస్తుందని, అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపుతారని అనుకుంటున్నాం. అలా జరగని పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన మేము ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధం ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులు తొందరగా స్పందించి దీన్ని శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.